హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ హోమ్ మేడ్ పన్నీర్. ఈ పన్నీర్ని బయట షాప్లో అమ్మే పన్నీర్ ఎలా సాఫ్ట్గా ఉంటుందో సేమ్ అలానే మనం ఇంట్లోనే పర్ఫెక్ట్గా చాలా సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పన్నీర్ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని 1 లీటర్ పాలు పోసుకోవాలి. మనం యూజ్ చేసే పాలు ఎంత చిక్కగా ఉంటే అంత ఎక్కువ పన్నీర్ వస్తుంది. ఈ పాలు వేడయ్యేలోపు ఒక చిన్న బౌల్ తీసుకొని 1/2 కప్పు దాకా వాటర్ పోసుకోవాలి. 2 స్పూన్స్ వెనిగర్ వేసుకోవాలి. మీరు వెనిగర్ ప్లేస్లో నిమ్మరసమైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు ఒక పొంగు వచ్చాక ఒక 2 నిమిషాలు మరగనివ్వాలి. ఇలా 2 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలి. ఇప్పుడు మనం పాలు విరగడం కోసం ముందుగా కలిపి పెట్టిన వెనిగర్ వాటర్ని మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా వెనిగర్ వేసుకుంటూ పాలు మొత్తం విరిగిపోయి వాటర్ అనేవి సపరేట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. చూడండి, పాలు మొత్తం విరిగిపోయి వాటర్ అనేవి సపరేట్ అయ్యాయి. ఇప్పుడు ఈ వాటర్ని వంపడానికి ఒక గిన్నె తీసుకొని దానిపైన ఒక స్ట్రెయినర్ పెట్టుకొని ఇలా ఒక కాటన్ క్లాత్ని దానిపైన వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి విరిగిన పాలను వేసుకొని వాటర్ అన్ని వంపేసుకోవాలి. సో ఇప్పుడు వాటర్ అన్ని డ్రైన్ అయిపోయాక ఒక గిన్నె పైన ఫ్లాట్గా ఉండే చిల్లుల గిన్నెను పెట్టుకొని మనం పన్నీర్ వంచుకున్న క్లాత్ని ఇలా సెట్ చేసుకోవాలి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పన్నీర్ని మొత్తం సెట్ చేసుకొని ఇలా క్లోజ్ చేయాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ క్లాత్ని చుట్టేసుకొని ఇప్పుడు దీనిపైన ఏదైనా బరువుని ఉంచి ఒక 1 అవర్ పాటు ఇలా వదిలేయాలి. 1 అవర్ తర్వాత ఈ క్లాత్లో నుంచి పన్నీర్ని బయటికి తీసుకుందాం. చూడండి, పన్నీర్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసి చూద్దాం. బయట షాప్లో కొన్న విధంగానే ఎంతో పర్ఫెక్ట్గా పన్నీర్ అనేది రెడీ అయిందో చూడండి. సో ఈ విధంగానే మీరు ఇంట్లోనే చాలా సింపుల్గా పన్నీర్ని రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.